మీరు ఇప్పుడు ఈ బిజినెస్ చూస్ చేసుకున్నారుగా, మీకు జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారు? మనుషులు వస్తారు కదా, మీరు ఇంత అని ఏదో చార్జ్ చేస్తారు కదా రోడ్డు మీరు. మీద ఇచ్చేస్తే ఎక్కడైనా వాళ్ళు వస్తారు. వస్తారు. రైట్, నైట్ టైం రోడ్డు మీద నుంచి ఉంటారా? అవును. రెడ్ ఏరియాలో నిలబడితే వాళ్ళు వచ్చి పికప్ చేసుకుని వెళ్తారు మేడం. ఏ టైంలో నుంచి ఉంటారమ్మా మీరు? మీరు చూస్తే జాబ్ చేసుకునే వాళ్ళు, కాలేజీ అమ్మాయిలు లాగా ఉన్నారు. నైట్ టైంలో వచ్చేసి డే టైంలో ఇంట్లోనే పడుకుంటారు. పడుకుంటారు, నైట్ వెళ్తూ ఉంటారు. వెళ్తాం ఇక బయటికి అసలు వెళ్ళం మేము. మీ స్టోరీ ఏంటమ్మా? నాకు చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయిందండి. ఆ, అయితే మా ఆయన గారు ఒక సంవత్సరం బాగానే ఉన్నారు. బాబు పుట్టిన తర్వాత మా ఆయన గారు ఫుల్ డ్రింకర్ అయ్యి, మా పేరెంట్స్ పూర్ ఫ్యామిలీ, వాళ్ళు కూడా పెద్ద వయసు అయిపోయింది ఇప్పుడు, వాళ్ళు పెట్టలేని స్థితి. అయితే మా ఆయన బయటికి వెళ్ళి సంపాదించడు, తను సంపాదించుకున్నది తనే తాగడానికి సరిపోతుంది. పిల్లల్ని ఇద్దరిని నేనే పోషించుకోవాలి. ఇద్దరు పిల్లలా మీకు? ఇద్దరు పిల్లలు. ఎన్ని years అయిందమ్మా marriage? ఏమీ చూడరు, వాళ్ళు కూడా పేదవాళ్ళే. ఫ్యామిలీయే. అంటే పల్లెటూరు మాది యాక్చువల్లీ. వాళ్ళకి తెలియదు, చిన్నప్పుడే మ్యారేజ్ చేసేసారు, వదిలేశారు. మా ఆయన తాగుమోతు అలా తాగేసి పనికి వెళ్ళడు. ఒకరోజు పనికి వెళ్తే 2 రోజులు ఇంటికాడ ఫుల్ డే అండ్ నైట్ తాగుతూనే ఉంటాడు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. చిన్నప్పుడు మా తాతయ్య ఉండేవాడు, మా తాతయ్య ఉంటే చూసుకున్నాడు, 5 years చూసుకున్నాడు. తర్వాత చనిపోయిన తర్వాత మాకు ఎటు వచ్చే ఆదాయం లేదు. ఇటు అమ్మా నాన్న పట్టించుకోరు, అటు అత్త మామ పట్టించుకోరు, హస్బెండ్ వేస్ట్ ఫెలో. సరే, మీరు ఏదన్నా ఏ చిన్న పని అన్నా చేసుకోవచ్చు కదా, ఎందుకు శరీరాన్ని అమ్ముకునే అంత పొజిషన్లోకి వెళ్ళారు? రేపు మీకు ఏదైనా అనారోగ్యాలు వస్తాయి, జబ్బులు వస్తాయి, లేదు ఎవరు మేడం, కాపాడతాడు ఎక్కడికి మిమ్మల్ని? వెళ్ళినా ఇదే పరిస్థితి ఉందండి. ఒక జాబ్ చేద్దామన్నా, ఒక రిసెప్షనిస్ట్కి అయినా, నర్సింగ్ అయినా, దేనికైనా సరే మేడం, దేనికైనా సరే కమిట్మెంట్ ఇస్తావా అని అడుగుతున్నారు. నేను మీ ఆయన సరిగ్గా ఉండడు కదా, నాతో ఉండు. ఇప్పుడు మీ ఆయనతో కలుస్తున్నావా లేదా? వదిలేసా? లేదు, పిల్లలు ఎక్కడున్నారు? పిల్లల్ని మా అమ్మగారు ఇంటికాడ పెట్టానండి. అంటే ఆమె నువ్వు ఇప్పుడు పోషించుకునే ఇంటికి స్థితి. కూడా డబ్బులు పంపించాలి. నేను ఇంటికి పంపించాలి, ఇక్కడ తినాలి, హాస్టల్ ఫీజు కట్టుకోవాలి. దానివల్ల నేను చేయక తప్పటం లేదు. ఎవరు అంటే మీరు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చాను, హైదరాబాద్కి వచ్చాను మేడం. తన స్టోరీ చెప్పనివ్వండి అమ్మా. హైదరాబాద్కి వచ్చాను మేడం. ఆ. నేనే కష్టపడి నా పిల్లల్ని పోషించుకోవాలి. నా తల్లిదండ్రుల వల్ల కానీ, నా అత్తమామల వల్ల కానీ, ఎవరి వల్ల నాకు హెల్ప్ లేదు. నేను ఎలాగైనా నా పిల్లల్ని పోషించుకోవాలి. పంపించాడా మరి మీ ఆయన? జాబ్ చేసి ఎట్లా అన్నా సంపాదించుకొని రా అని పంపించాడు, లేకపోతే అతను తనకంటూ వదిలేసావా? బాధ్యత లేదు కదా మేడం. వదిలేసావు అతన్ని? ఓకే. తనకంటూ బాధ్యత లేదు. నేను ఊర్లో పని ఏమి చేయలేను, అంటే పొలం పనులు గట్ట నాకు రాదు. దానివల్ల నేను సిటీకి వచ్చాను, ఎవరింటికాడన్నా పని చేద్దాము అన్నట్టుగా. సినీ ఇండస్ట్రీ, ఇక్కడ ఎవరు సపోర్ట్ లేదు, ఎవరు హోటల్స్లో తెలియదు. కట్టా వర్క్ చేస్తా పెట్టుకుంటారు అని కట్టయిని హైదరాబాద్ సిటీకి వచ్చాను. వచ్చినప్పుడు రైల్వే స్టేషన్లో ఒక అతను పరిచయం అయ్యి, నెలకి 30,000 శాలరీ ఇస్తారు, పని చేస్తావా అన్నారు. చేస్తానన్నాను. హోటల్లో హోటల్లో కాదు, ఎక్కడన్నా చేయవలసి వస్తుంది అని చెప్పి ఫస్ట్ హోటల్ అని చెప్పాడా? నక్లీస్ రోడ్డుకి తీసుకెళ్లారు. అక్కడ 2 అబ్బాయిలు వచ్చి, ఈ అమ్మాయి కావాలి, 3,000 ఇస్తాను అని అడిగారు. ఇద్దరితోనే ఉండాలి, 3,000 ఇస్తారు. అందులో మాకు 1,500 ఇచ్చి 1,500 మమ్మల్ని పంపినవాడి తీసుకుంటుంది. ఓవర్ని ఇందులో మళ్ళీ 50% కమిషన్స్. మీ శరీరం మీద పీక్కు తినే జనాలకి 50% మీరు ఇవ్వాలి. నైట్ అంతా వాళ్ళతో ఉంటే మాకు 1,500 ఇచ్చి 1,500 వాళ్ళు తీసుకుంటారు. సో మీరు ఓన్గా చూసుకుంటే మీ ఆ కస్టమర్ మీకు ఈ ఏజెంట్ ద్వారా వస్తే మీకు మీరు మానేద్దామన్నా ఏజెంట్ ఊరుకోవట్లేదా అని మీ ఊరుకోరు మేడం, ఇంకా బయటికి కూడా వెళ్ళనియరు. అందుకనే నైట్ టైంలో వెళ్ళి చేసుకొని వచ్చి డే టైంలో ఇంట్లో ఉంటాం. అందుకే ఇప్పుడు డే టైంలో కుదిరి. మీ నలుగురు ఆ ఏజెంట్ల చేతిలో ఇరుక్కున్నారా? అవును మేడం. అసలు మీరు అంటే ఏజెంట్లకు 50% ఇవ్వాల్సి వస్తుందని ఇక్కడికి వచ్చారా, లేకపోతే అసలు ఈ వృత్తే మానేద్దాం అనుకుంటున్నారా? ఈ వృత్తే మానేద్దామని. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరిపోద్దుగా, మా షోకి ఎందుకు వచ్చారు మీరు? పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అలాగే ఉంది మేడం. అలానే మాట్లాడుతున్నాను. మీకు నమ్మకం లేదు? లేదు భయం. మేడం. ఒక్కసారి పోయినాక మళ్ళీ అడుగుతాము మేడం. మీ గురించి మాకు తెలియదేంటి అందుకనే షో చూసి ఏంటి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారా? అవును మేడం. మీ షో చూసి మేము ఇక్కడ వచ్చాం మేడం, మీ సాయం ఏమైనా ఇస్తారేమో అనేసి. ఖచ్చితంగా అమ్మ, మేము ఏం చేయగలం అది చేద్దాం. కానీ అసలు వింటుంటేనే ఎంత నరకంగా, మాకు వింటుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. మీరు ఎంత నరకం మేము పడుతున్నారా ఒక్కొక్కరం రోజు రోజు అని. చెప్పుకొని అసలు ఇంట్లో బాధపడని రోజే లేదు. ఒక పండుగలు వచ్చినాయంటే మేము చేసుకోము.
అవును, హాస్టల్లోనే ఉండాలి. హాస్టల్లోనే ఉంటాం. ఆ రాత్రి నలుగురు. బాడీ పెయిన్ వచ్చినా సరే మార్నింగ్ లేసి వెళ్ళక తప్పదు మేడం. ఇవన్నీ చేసుకుంటే మధ్యలో జూనియర్ ఆర్టిస్ట్ గట్ట పని ఉంటుందా? జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తారా? జూనియర్ ఎప్పుడన్నా? ఆర్టిస్ట్ ఈవిడండి. ఒక్కళ్ళేనా ఆ, జూనియర్ జూనియర్. ఆర్టిస్ట్? వీళ్ళంతా అదే పని చేసి పగలు పడుకుంటున్నారు, రాత్రి వెళ్తున్నారు. తను కూడా అదే యాక్చువల్గా అమ్మాయి వచ్చిన విధానం జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళడానికి. ఏంటి సార్ ఆ ఫీల్డ్లో అంత సివియర్గా ఉంటుందా? ఖచ్చితంగా అమ్మాయి వచ్చిన అమ్మాయి పర్సనాలిటీకి ఏదో చిన్న పోస్ట్ ఏదో బ్యాక్గ్రౌండ్లో 5th రోనో 6th రోకు కూడా అమ్మాయి అంత ఛాన్స్ కష్టం. అంటే జూనియర్ ఆర్టిస్టులు రకరకాలుగా ఉంటారు. జూనియర్ ఆర్టిస్టులు గుంపు ఉంటుంది. గుంపులుగా ఉంటేనేమో చిన్న ఒక రేట్ ఇస్తారు, 1000 రూపాయలు అట్లా ఇస్తారు. ఆ, దానికి సెలక్షన్ ఏమి ఉండదు, ఎవరైనా ఉంటారు. కొంచెం బాగుంటే అంటే ఇప్పుడు వీడు చెప్పడం ఏంటంటే వాళ్ళకి ఒక లీడర్ ఉంటారు, ఆ లీడర్ తీసుకెళ్తారండి అని. ఆ లీడర్ ఏం చేయమంటే అది సప్లయర్. ఓకే. తర్వాత ఒక కొంచెం బాగున్న వాళ్ళకి కాలేజ్ స్టూడెంట్స్ లాగా ఉంటారు. కొంచెం అంటే యంగ్గా ఉండి కొంచెం ఫిజిక్ అది బాగున్న వాళ్ళకి స్టూడెంట్స్లా ఉంటారు. వాళ్ళకి 2000 3000 దాకా వస్తుంది పర్ కాల్ షీట్. ఇంకా బాగున్న వాళ్ళు కొంచెం బాగున్న వాళ్ళు అంటే వాళ్ళకి 5000 10,000 కూడా వస్తుంది. ఒక డైలాగ్ ఆర్టిస్ట్ లాగా ఉంటే వాళ్ళకి 10,000 దాకా వస్తుంది. ఇంకొంచెం బెటర్గా ఉంటే అప్పుడు వాళ్ళకి డైలాగ్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఆడిషన్ ఉంటుంది. కింద వాటికి ఆడిషన్ ఉండదు. ఓకే. కింద వేషాలకి ఆడిషన్ ఉండదు. అది గుంపు కదా, పరిగెత్తా ఉంటాం, జనంలో ఉంటాం. అంటే ఈ ఫీల్డ్ లో కమిట్మెంట్ అనేది మనం రెగ్యులర్ గా చాలా సీరియస్ గా చూస్తున్నాం, అలా అంటే ఉంటుందా? కమిట్మెంట్ అనేది 100% కాదు, కొన్ని చోట్ల ఉంటుంది. అండ్ ఎక్కువగా ఏంటంటే ఫేక్ ఇవి ఉంటాయి, ఫేక్ కంపెనీస్. ఇప్పుడు Chance రోజు లు ఇప్పిస్తామని. టీవీలో కింద స్క్రోల్ వస్తూ ఉంటుంది, ఉమ్. మీకు సినిమాలో వేషాలు ఇస్తాం, మేము 20 సినిమాలు తీసాం, 30 సినిమాలు. ఏ సినిమా తీసాడు ఎవరికి తెలియదు. ఓ, అవి నిజాలు కాదు, మాక్సిమం వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకుని ఇట్లాంటి వాళ్ళని అట్రాక్ట్ చేయడం. అది ఓకే. ఎంతో 100-200లకు వస్తుంది కాబట్టి ఆ యాడ్లు వేస్తారు. యాడ్లు వేస్తే వీళ్ళు వెళ్తారు. మనం ఎన్నిసార్లు స్టేట్మెంట్లు ఇచ్చినా మనవి చూడరు, ఆ యాడ్లు మాత్రం చూస్తారు. వీళ్ళు చూసి అందులోకి వెళ్ళిపోతారు. అక్కడ జరుగుతూ ఉంటుంది. నిన్న కూడా నాకు ఎస్వి కృష్ణారెడ్డి గారు ఫోన్ చేశారు. సార్. ఫోన్ చేసి ఎవరో ఇట్లా వేషం ఇస్తామంటే వెళ్ళారు, ఏం చేశారు సార్ అన్న. 10,000 రూపాయలు అడిగారంట, ఆధార్ కార్డు అడిగారంట. 10,000 రూపాయలు ఎందుకు సార్ అంటే ఎదురు డిపాజిట్ ఛాన్స్ ఇప్పించినందుకు. ఇప్పించినందుకు లంచం. 10,000 వీళ్ళు 10,000 కట్టారంట. ఆ. కట్టిన తర్వాత ఆధార్ కార్డు కావాలన్నారంట. ఆధార్ కార్డు ఎందుకన్నా, ఏమో అన్నారు. అసలు ఏంటండి ఇది అన్నారు. అసలు ఏదో ఫ్రాడ్, డబ్బులు మనం ఆ సినిమాలో తలా 30-40 సినిమాలు తీసాం కదా, ఎవరన్నా మనకి డబ్బులు ఇచ్చారని, మనకి ఇవ్వలేదు కదా అన్నారు. మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చారండి? ఇవన్నీ ఫేక్, ఇవన్నీ ఉంటాయి, నడుస్తూ ఉంటాయి. అట్లా ఫేక్ కంపెనీస్ చాలా ఉన్నాయి. అది కాకుండా కొంతమంది అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, లేరని నేను అన్నా. ప్రొడక్షన్ మేనేజర్లు అవ్వచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్లు అవ్వచ్చు, ఇట్లా రకరకాలు కొంతమంది కొన్ని అడ్వాంటేజ్లు తీసుకుంటారు. ఆ తీసుకున్న వాళ్ళలో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ జరిగినవి మనకి బయటకు వస్తూ ఉంటాయి. బట్ 90% ఏమి ఉండదు, 10% డెఫినెట్గా ఉంది. ఫేకీ కాకుండా రెగ్యులర్గా జరిగే కంపెనీల్లో కూడా. సో వీళ్ళు వెళ్ళేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏ వేషానికి మనకు వాళ్ళు పిలుస్తున్నారు అనేది వీళ్ళు చూసుకుని వెళ్ళాలి. ప్లస్ అందరూ అదే ఉండరు కదా, 90% బ్యాల్ ఉన్నది కాబట్టి అది వదిలేయాలి. ఆ ఛాన్స్ వాళ్ళు అడిగినప్పుడు కాదు మేము రామని చెప్పి వాళ్ళు వస్తే ఏముంటుంది, వేరే కంపెనీ. అంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, కొత్తగా వచ్చారు, ఆ అవకాశాల కోసం ఓకే ఇలా విని ఉంటారు కదా, కమిట్మెంట్ కంపల్సరీ అట్లా ఇస్తేనే ఛాన్సెస్ అన్న ఒక ఆలోచన విధానం. వాళ్ళంతా చూస్తే అమాయకంగానే ఉన్నారు. చిన్న వయసులోనే ఈ ఊబిలో దిగిపోయిన వ్యవహారం. మీడియాలోకి వచ్చినాక మనం ఇట్లా జరుగుతుంది అని చెప్పేసరికి అది నిజమేమో అనుకుని వెళ్ళే వాళ్ళు అవును. కొంతమంది ఉన్నారు. అవును. అది నిజం అయినా కానీ నిజం కాదు, మనం ఆపుకోవచ్చు, మన చేతుల్లో ఉంటుంది. మనం ఆపాలనుకుంటే ఆపుకోవచ్చు, కాదనుకుంటే